ఉడికిందా? అయితే ఇప్పుడు నేను పుల్ల పెట్టినా, ఇప్పుడు నువ్వు పుల్ల పెట్టినా ఇట్లా అంట. సరే అక్క. అబ్బాబా ఇప్పుడు నేను దొరకాలి. అద్దు అబ్బాబా ఇప్పుడు నేను దొరకాలి. అమ్ము ఈ ఉష్కలు ఏం చేస్తాను? లే బట్టలను ఖరాబ్ అవుతాయి. తాత మమ్మీ దగ్గర క్లిప్ బ్రేక్స్ ఉంది, మమ్మీ మంచిగా ఉతుకుతుంది బట్టలు. ఈ మాటలకి అంత తక్కువ లేదు. ఉష్కలకెళ్ళి ఇక్కడ ఆడుకుంటా ఇళ్ళతోని. మీరిద్దరు చేయబట్టే మా అమ్మ చెడిపోతుంది. ఇటుకెళ్ళి వీకూరి కరెక్ట్ చెప్పినా బాబు. ఇద్దరు చేయంగా అమ్మగారు చెడిపోతాడు. అవురా మన ఇంటికి ఇంకొకసారి ఇద్దరు రానియద్దు. అవునే బాబు, ఇంకోసారి ఇలా రానియద్దు. నేను చెప్పిన పడితే రోజు వచ్చి ఇదే ఇసుకలు పడుతాను. ఆ గజ్జుడు గాడిది గీలతో ఆడుతుంది. ఏంది బాగుతాను మింగుతావా? దా మింగు. ఇక్కడ భయపడేవాళ్ళు ఎవరు లేడు. అవురా ఇంకోసారి రాకుర్రా బుజ్జి. పోరి ఇటుకెళ్ళి. ఒక అమ్మ ఏం చేస్తానే? బోధవుతానవా? లేదు, కొన్ని కొత్తున్నా. ఏంది గట్ల పడుతుంది బోల్ అనుకుంటా. కనబడతలేదా? బోల్లో కనబడి మళ్ళీ బోల్ తవ్వుతాను అని అడుగుతావు. సరే కానీ అన్నయ్య చూపా. అందుకే పెళ్లి చేసుకోరు అన్న. పెళ్లి చేసుకుంటే ఈ వరకు నీకు పెళ్ళం అన్నం వండి పెట్టపోవునా? పెళ్లి చేసుకుంటే పెళ్ళం అన్నం పెట్టుడేమో కానీ సున్నం అయితే పెడుతుంది. కరెక్ట్ చెప్పినావు కొడుక. పెళ్లి చేసుకుంటే సున్నం పెడతా నీకోడు చెప్పిండ్రా? నీ ఎవ మా దోస్తుగాళ్ళు అంటారే పెళ్ళి అయితే నీ కథలు నడవయి మొత్తం ఆమె నడతాయి అని చెప్తారే. నీకోడు చెప్పిండ్రా అన్నిటి రమ్మాను అని చెప్పాను. కొని కొడతాను కొడుకును పెళ్లి చేసుకోకుండా చేస్తాను. దాని గురించి ఎందుకు కానీ నాకు అన్నయ్య చూడాడు. అది నా ఇంటున్నది, అది నా అన్నం పెడతాది. పో, నాకు పని ఉన్నది. అమ్మ ఎప్పుడు కింద పో. అదే అదే అన్నం పెట్టు, ఆకలి అవుతుంది. ఏమరా ఇవాళ దాకా ఏడా తిరిగి వస్తున్నావు? ఏమిలే అన్న గీడాకు వచ్చిన. ఎప్పుడు తిరుగుడేనా రా తిరగవద్దు గాడిది. ఇగో అన్నం నీకు తెసుకురా అన్నా. నాకు ఇప్పుడు అది తర్వాత తింటా. ఏమైంది? ఏం లేదురా, నువ్వు తిను. లేదే అన్న ఏదో సౌండ్ వచ్చింది టింగు అని. ఏం లేదురా, అంతా నీ భ్రమ. నువ్వైతే తిను. సరేనే. నువ్వు పడుకో, మీ అబ్బాయి కదా. నేను ఎన్ని రోజులు నన్ను పెట్టుకుంటుండాలి. నేను అన్ని పెట్టుకుంటున్నా కూడా కుంభకర్ణుడు తిన్నాడు తింటాడు. మీరు ఎవ్వరు అడగరు, నేనే అడుగుతాగా. ఇంటి మీద వాడి పంది లెక్క తినుకుంటా పంది లెక్క బల్తాను. పెళ్లి చేసుకుంటే వెళ్తుంది తిండి విలువ పైసా విలువ. నేను తెచ్చిపెట్టిన కొద్ది కుంభాలు తింటాను. నీకు ఏం ఏర్పడుతుంది? ఏంది వదిలే గట్లా అన్నావు? గట్ల అనుకుంటే ఎట్లా అంటారు? తింటానో తిరుగుతానో పని చేస్తే ఏర్పడుతుంది నీకు. నేను ఆగే నేను చెప్తా. అరే తమ్ముడు ఇక నాన్న పెళ్లి చేసుకోరా, మీ వదిన తోటి లొల్లి ఉండదు. నేనేం చేసి నేను నన్ను తిడతావు? అప్పట్లేదు లవ్ ఉన్నదని తెలిసినప్పుడు అప్పుడే లగ్గం చేస్తావు. పీడ పోవుగా. నాకు ఇప్పుడు కట్టమంటుండునా? అది ఈ మొద్దుని మోసం చేసిపోయింది. ఇట్లా మొద్దు ఉన్నాక మోసం చేసిపోక ముద్దు పెట్టుకుని హగ్ చేసుకుంటదా? ఇక మొద్దు గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి వదిన. అగో చూసినావా చూసినావా? ఏమైంది? దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? నీ బొందైంది నీ బొక్కని. మీ తమ్ముడు ఏమంటాడు ఇంటలేవా? ఏమన్నాడే? నాకన్నా మొద్దు ఉన్నావు పంది లెక్క తింటాను ఎందుకు కొడతాను అంటాను. వినవడలేదా? ఫ్రస్ట్రేషన్ అంతేగా. కూల్ అంతేగా. అరే తమ్ముడు వదిన గట్నే అంటావారా? అరే నేను ఏమనలే అన్నా. అన్ని నేనే అంటాను. నేను గయ్యాలి దాన్ని కదా. ఓ నపతట్లో ఇంటానవా? అన్ని అనేటి అంటాడు. మళ్ళీ నేనేమనలేదు అంటాడు. నువ్వు నన్ను మాటి మాటికి ఊకే తిట్టకే. వాళ్ళ నింటే ఇజ్జతి పోయింది. నీకుందా పోవడానికి? ఈ పౌరుషానికి ఏం తక్కువ లేదు. ఈ పౌరుషం ఏదో పెళ్లి మీద చూపెట్టు, తొందర లగ్గం అవుతుంది. అరే తొందర పెళ్లి చేసుకోరా, ఈ నసన్న తప్పుద్ది. ఏంది నేను నస పెడతానా? మీరు నన్ను నస పెడతారు. పక్కూర్లో పిల్లున్నదట, పోయి మీ తమ్ముడిని చూసి రమ్మని చెప్పు. అరే తమ్ముడు ఈ సంబంధాన్ని చూసి రాపోరా. ఇంకొన్ని రోజులు ఇట్లనే ఆగితే నీకు ఎవరు పిల్లను. అంతేగా. సరే అన్న చూసేతది. అరే పోయి చూసి రాపోరా. ఖచ్చితంగా పోయి చూసి రమ్మని చెప్పు. మాటి మాటికి కొడతాను.
అరే తమ్ముడు పోయి చూసిరా పోరా. సరే అన్న. అరే ఏమైందిరా ఈడ కూర్చొని ఉన్నావు? ఇంటికాడ జాగలేదని రచ్చి కూర్చున్నా. అరే కోపంతో ఉన్నావు ఏందిరా? లేదురా కామంతో ఉన్నా. వీడేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. ఏమైందిరా గింత కసురుకుంటా అన్నావు? కుక్క కరిసింది. ఏంది కుక్క కరిసిందా? ఎక్కడ్రా? అమ్మా అయ్యో పడ్డవారా? లేదురా పండుకున్నా. గట్లంటానేందిరా? దుబ్బేసిన మరి పడకుంటే వండుకుంటారా? అయ్యో సారీరా. అరే జూలో జంతువుని చూసినట్టు అట్లే చూస్తానేంద్రా, లేవట్రా. అరే అవ్వ కాళ్ళ ఉన్నట్టు కాదురా, చేతుల్లో మట్టి లేపురా. నువ్వు కాళ్ళు ఇస్తే కాళ్ళు అనుకున్నారా? అరే అసలు ఏమైందిరా? ఎందుకంత డల్లుగా ఉన్నావు? అరే పెళ్లి గురించి రా, ఇంట్లో పెళ్లి చేసుకోమని లొల్లి పెడుతుర్రా. చేసుకో ఇంకేందిరా మరి. అరే మంచి అమ్మాయి దొరకాలి కారా? మంచి అమ్మాయి దొరకాలంటే ఫస్ట్ నువ్వు సంబంధాలు చూడరా. అరే చూస్తున్నారా, అందరు యావరేజ్గా ఉన్నారు, పువ్వుల నాలుగు అందంగా లేరురా. ఏంటి బాబు ఇంకోసారాను? అరే నాలుగు ఎవరు అందంగా లేరురా. ఫస్ట్ అసలు నిన్నాళ్ళు మెచ్చిర్రారా? నాకేంద్రా, నేను అందగాడిని. నాకు నచ్చిన అమ్మాయి వచ్చినప్పుడు నేను చేసుకుంటా. అంటే అమ్మాయి నచ్చదాకా చేసుకోవారా? అందరు యావరేజ్ గానే ఉన్నారా, వాళ్ళ మంచి వాళ్ళు దొరికితే చేసుకుంటా, అప్పటిదాకా చేసుకోను. ఎట్లనారా? సరేరా నీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నువ్వు ఒక బస్సులో ఎక్కువ పోదాం అనుకుంటున్నావు. ఫస్ట్ పల్లె వెలుగు బస్సు వచ్చిందిరా. ఈ బస్సు కంటే ఇంకా మంచి బస్సు రాదా అని ఆలోచిస్తావు. సరే పల్లె వెలుగు బస్సు వెళ్ళిపోయింది. దాని తర్వాత ఎక్స్ప్రెస్ వచ్చింది. ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కేటప్పుడు ఇంతకంటే ఇంకొక మంచి బస్సు రాదా అనుకుంటావు. ఆ ఎక్స్ప్రెస్ కూడా పోయింది. తర్వాత లగ్జరీ బస్సు వచ్చింది. ఇంతకంటే ఇంకొక బస్సు రాదా అనుకుంటావు. ఆ లగ్జరీ బస్సు కూడా వెళ్ళిపోయింది. తీరా టైం చూస్తే మళ్ళీ ఒక్క బస్సు కూడా రాదు. అంటే ఇక్కడ నీకు అర్థమైంది ఏంటిది? తర్వాత ఒక్క బస్సు కూడా రాలేదురా. అదేవిధంగా ఏజ్ అయిపోయిన తర్వాత నీకు ఒక సంబంధం కూడా రాదురా. ఉన్నప్పుడే వచ్చిందాన్నో నచ్చిందాన్నో చేసుకోవాలరా. సరే అవునరా, నువ్వు చెప్పినట్టే నేను పల్లెలు బస్సు ఎక్కుతా. ఎక్కి వెనక చూస్తా, సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్ వస్తుంది. అవి మిస్ కానారా? అందుకే రా, నచ్చిన అమ్మాయి వచ్చేరాక చూసుకుంటా పోతా. నచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకుంటా. నీకు ఇట్లా అర్థమైందారా? నువ్వు ఎక్కడైనా చావు, నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో. ఎట్లా పోవాలి? మొగ్గులను పట్టకపోతే పుష్కన పిల్లగాడు వాళ్ళు దాంట్లో ఒకడని అనుకుంటే అబ్బో వాళ్ళని పట్టుకపోవద్దు. మరి ఎట్లా? ఆడోళ్ళని పట్టకపోతే అట్లయితే ఏం కాదు మనకి. ఆడోళ్ళని అంటే ఎవరిని పట్టుకపోవాలి? జున్నును సింధును పట్టుకపోతా. చూసినావానే అక్క ఎండి గాడు మన ఇజ్జత్ ఎంత తీసిందో. ఆగి ఆడు మనకు దొరకడు అని సంగతి అప్పుడు చెప్పుదాం. ఏమైంది? ఎండి గురించి ముచ్చట పెడతారు. ఏం లేదు అక్క, పొద్దుగాల మా ఇజ్జత్ తీసింది వాళ్ళ ఇంటి ముందట. ఎండి అసంటోడు కాదే, మంచోడు. మంచోడే గాని కొద్దిగా పిసోడే. ఆడలతో ఎట్లా మాట్లాడో తెలియదు. ఎండి గాడు వస్తాడు. ఏందో నా గురించి ముచ్చట్లు పెడతానట్టున్నారుగా. ఏం లేదన్నా, నువ్వు బాగా మంచోడు అని చెప్తారు. సరే కానీ మళ్ళీ 10కి వచ్చినాడు చెప్పు. అగో గట్లంటారా ఏంది? మరి ఎందుకు వచ్చి చచ్చినావో చెప్పు. ఏంది మీరు ఇట్లా మాట్లాడతారు? మరి ఎట్లా మాట్లాడమంటావు? పొద్దుగాలేమో వర్తివి కదా. సారీ జున్ను, అవన్నీ మనసులో పెట్టుకోకు. ఇక్కడ నుంచి మనం అందరం దోస్తున్నాం. అక్క నువ్వు కూడా అయ్యే చేతు దోస్తులమే. మరి నేను? సరే నువ్వు కూడా ఫ్రెండ్ చెయ్యి. ఓకే ఫ్రెండ్స్, కానీ ఫ్రెండ్స్ నాకు ఒక హెల్ప్ చేయాలి మీరు. ఏంటిదో చెప్పు. నేను ఇలా పెళ్లి చూపులకు పోతున్నా, మీరు కూడా రావాలి మరి. సరే వస్తాం. సరే మీరు రెడీ అయి ఉండు, నేను కూడా రెడీ చేస్తా మరి. నేను రెడీ అయినా కాకున్నా, నువ్వైతే సోకుల వర్రా పో, పెళ్లి చూపులు నీకే కదా. సరే జున్ను. అదేంటి జున్ను, వాడు మనకు శత్రువే కదా, మనకున్నానికి సోపతైంది. శత్రువే గాని నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏం ప్లాన్ అది? అక్క నువ్వు కూడా ఇట్లా, నీకు కూడా చెప్తా. చెప్పు జున్ను. ఇంకో ఒకవేళ అనుక పెళ్లి పిల్ల నచ్చిందనుకో, ఆ సంబంధం జడగొడదాం. లేదనుకో పెళ్లి పిల్ల నచ్చకపోతే ఆ సంబంధం ఖాయం చేద్దాం. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. గంత చేద్దాం. అబ్బా జున్ను, ఇది ఐడియా మంచిగా ఉందే. ఈ విధంగా మనం అని మీద పగ తీసుకోవచ్చు. అందుకనే అంత సోపత్ చేద్దామని అన్నా. ఇక నుండి మనకి నచ్చిన సంబంధం చెడగొడదాం, నచ్చని సంబంధం కలుపుదాం. ఇది ఫిక్స్.
అన్నా మీరు అప్పుడు చెప్పిన సంబంధం చూసేస్తారు మరి. సరేరా ఎవరినన్నా తీసుకొని పోయి చూసిరా, నీకు ఇట్లా నస్తే మనం పోయి మాట్లాడదాం. అగో ఎందుకు నచ్చది? అమ్మాయి మంచిగానే ఉన్నది, మా నచ్చుతుంది. నాకు నచ్చితేనే చేసుకుంటా, నచ్చకుండా చేసుకోండి మరి. ఫస్ట్ నిన్ను మెచ్చాలే కాదు. నాకేమైంది, నేను మంచిగానే ఉన్నా. అందంగా కాదు మందంగా ఉన్నావు. అరే మావాడు మందంగా ఉంటేంది, అందంగా ఉన్నాడు. అరే తమ్ముడు నువ్వైతే మంచి డ్రెస్ వేసుకొని పోరా. ఆనే అక్క మనం ఆడోళ్ళం పోతే ఎట్లుంటది? మీ బాబాకు ఫోన్ చేసి రమ్మను. అవునే అక్క, కోతి బావకు ఫోన్ చేసి రమ్మను. సరే, మనకు సోబతికున్నట్టు కూడా ఉంటది. ఇదేందుకు ఇప్పుడు ఫోన్ చేస్తాను చెప్పే. బావా నేను ఎండితోని పెళ్లి చూపులకు పోతున్నా. అంటే నన్ను మోసం చేస్తానవానే? ఏచి నాకు కాదు పెళ్లి చూపులు, ఆ ఎండి గానికి. అవునా, నేను ఇంకా నీకే అనుకున్నా. అనుకుంటావు గాని నువ్వు కూడా రా, నాకు సోబతికున్నట్టు ఉంటది. సరే అత్తన్న. అరే ఎవరురా? నా మరదలరా. నీ అవ్వ మంచి ఈ మరదలు ఉన్న వాళ్ళకి నయ్యను రా, మంచి ఆన్లైన్ పెళ్లి చేసుకుంటా, ఎవ్వతిని చూసుడు ఉండదు. అరే ఏమంటుందిరా మరి మీ మరదలు? అరే ఎండి గాని పెళ్లి చూపులు అటరా, అటే పోతుందట, నన్ను కూడా రమ్మన్నది. అరే నువ్వు కూడా రారా. అరే గాని పెళ్లి చూపులోకి వచ్చి నేనేం చేయమంటావు రా? అరే ఒకవేళ ఎండి గానికి పిల్ల నచ్చకుంటే నువ్వు సెడి చేసుకోవచ్చురా. అరే గానికే నచ్చపోతే నాకెట్లా నచ్చుతుందిరా? అరే అందరి టేస్ట్లు ఒకేలా కలవాయిరా. ఇప్పుడు ఐశ్వర్య అందరికి నచ్చుతుందని ఐశ్వర్యాన్ని అందరూ లగ్గం చేసుకుంటారా, అమ్మాయికి కూడా నచ్చాలిగా. అవురు. అందుకే ఒకవేళ ఎండి గానికి అమ్మాయి నచ్చలేదనుకో, అమ్మాయికి నువ్వు నచ్చినావు అనుకో, నీకు అమ్మాయి నచ్చిందనుకో, నువ్వే లగ్గం చేసుకోవచ్చు. పెళ్లి చూపులో కోడ్ కూడా నీకు తప్పుతుంది. పెళ్లి చూపులో కోడ్ తప్పుతుంది, ఇంత ఖర్చు కూడా తప్పుతుంది. పోదాం పారా మరి. అరే ఇప్పుడే అద్దురా, నేను ముందు పోతా, నువ్వు వెనుకరా, ఎవరికి డౌట్ రాకుండా. ఎవరన్నా ఏమన్నా అంటే నేను చూసుకుంటా. అన్న మనం పోయేస్తా. మంచిగా పోయిరా. సరే అన్న. మీకోసం వెయిటింగ్. అన్న చేసుకోక పెళ్లి చేసుకోబడుతుంది. ఈ బైక్ పైన కూడా కార్ మాట్లాడితే అయిపోవు కదా. అరే పిల్ల నచ్చితే కారు కాదురా, ఏకంగా విమానమే మాట్లాడతా. రైట్. అరే ఆపు ఆపు ఆపు. ఎందుకురా? అరే నువ్వు వస్తున్నావు అని వాళ్ళకి తెలియదురా. సో నువ్వు ఏంటంటే వీళ్ళకి పోయి జాక్కో, బండి అటు పెట్టుకొని ఉండు. వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఏదో ఒకటి కవర్ చేసి నేను రమ్మంట, అప్పుడు మెల్లగా వచ్చావు, ఇద్దరం కలిసి పోదాం. ఓకేనా? పో బండి అటు పెట్టుకో. ఏమరా ఇక్కడ ఏం చేస్తాను? పెళ్లి చూపులకు పోతున్నారా? పెళ్లి చూపులకా? ఎవరైరా? ఇయ్యే నీ పెళ్లి చూపులకే వస్తాన్నా. ఆ పెళ్లి చూపులకు వస్తానవా? నిన్నెవడు పిలిచిండ్రా? నేను గిట్ట రమ్మన్నా? నువ్వు విలువలే, నన్ను అది పిలిచింది, అందుకే వస్తానా నేను. అశ్విని నువ్వెందుకు పిలిచినవే? నేను విలువలే, సిందక్క పిలిచింది. నేనే పిలిచిన. అయితే ఏంది? నువ్వెందుకు రమ్మన్నావే? నీకు తెలియదా మేము లవ్ చేసుకుంటున్నావని? వరుసకు బాగా కూడా అవుతాడు. వాడికి ఏనాక టైం పాస్ కావద్దా నాకు? అయినా ఇక్కడ అవసరమానే? సరేరా మరి నేను రాంచి. ఆగు దా. అయినా నువ్వు ఎట్లా వస్తావురా? బండి ఎక్కత్తా. బండి ఎక్కత్తావా? నా మీద ఎక్కురా, నలుగురు ఉన్నది కనబడతలేవా? ఎట్లా వస్తావు? నేను పసిగాని బండి మీద వస్తా. పసిగాడా? మళ్ళీ ఆడేవాడు? అరే ఆడేరా, మన పసిగాడు, నల్ల పసిగాడు. ఏడాడు? అగో ఆడున్నాడు. అగో ఇక్కడనే ఉన్నా, అత్తున్నా. అరే మీరు ప్లాన్ చేసుకుని వచ్చారు కదా? చల్ ప్లాన్ చేసుకొని రాలే, నాకు బండి అని తీసుకొని వచ్చిన. ఇవ్వాలని తీసుకోపోద్దంటే వాళ్ళే వస్తాను. అయినా ఏం కత్తి వాళ్ళిద్దరు నల్లగానే ఉన్నారు, వాళ్ళని ఎవరు మెచ్చాలి. సరే మరి పోదాం పారి. పెళ్లి చూపులు నీయా నాయారా? నీయేరా. అయినా ఇది ఎంత రెడీ అయితేంది, కర్రీగానే ఉండే, ఎవరు మెచ్చాలి. సరే పారి పోదాం. అరే వాడు ఆని పెళ్లి చూపులు అనుకుంటాను కానీ ఇండైరెక్ట్గా నా పెళ్లి చూపులు అని ఆయనకి తెలియదు. ఈ టక్కు షూస్ ఈ అద్దాలతో పోరిని ఫ్లాట్ చేస్తా. సరే మా ఫ్లాట్ చేసావు కానీ పోదాంపా, మా మరదలు పోతాను నడు.